రిషికొండ కేసులో మీరేదైతే రిషికొండ మీద చేస్తున్న పోరాటంలో గౌరప్పన్ అనే ఒక జడ్జి చనిపోయారు. దానికిను కేస్‌కి ఏమన్నా సంబంధం ఉందా? సడెన్‌గా ఆయన రిపోర్ట్ అంటే సబ్మిట్ మరి చేసే టైంలోనే ఏ రోజైతే ఆయన రిపోర్ట్ మీద సైన్ చేస్తాడో మరి ఆ రోజే ఆయన హఠాన్న మరణం జరిగింది. హ్మ్. మరి ఇంత సెన్సిటివ్ ఇష్యూలో ఉన్న కమిటీ చైర్మన్ అదే రోజు మరి హఠాన్న మరణం అంటే మేబీ ఏదన్నా సైకలాజికల్ ప్రెషర్ ఏదన్నా పెట్టారా బాగా? హ్మ్. టెలిఫోన్ ద్వారా కానీ ఎవరి ద్వారా అన్నా బెదిరించారా? ఓకే. ఆ ప్రెషర్ తట్టుకోలేక మరి ఆయన ఏమన్నా చనిపోయారా? మనకి ఐ గాట్ మై ఓన్ సస్పిషన్. అంటే అదే రోజు ఎలా జరుగుతుంది, హ్మ్. 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 సంతకం పెట్టాల్సిన రోజే ఓకే. ఎలా జరుగుతుంది అనేది అనుమానం. నేను ఇన్ఫాక్ట్ ఐ ఓకే. హావ్ రిటన్ ఎ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్ ఓకే. టు కండక్ట్ అన్ ఎంక్వైరీ. అంటే 10 రోజుల ముందు ఓకే. ఆయనకు వచ్చిన ఫోన్ కాల్స్ డేటా అంతా కూడా ఓకే. ఎవరెవరు మాట్లాడారు అన్నది వెరిఫై చేస్తే అట్లీస్ట్ జనాల్లో అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానం తీర్చవలసిన బాధ్యత కూడా ఉంది. లేదంటే భయపడతారు కదా జనం. హ్మ్. ఇప్పుడు ఇంకో చైర్మన్ వేసినా కూడా భయపడతారు కదా. హ్మ్. రిజైన్ చేస్తా అన్న డేట్ కూడా దగ్గరకొచ్చింది మీ పార్టీ నుంచి. ఎప్పుడు? చూడాలి. అది ఈ కేసులు మీరు ఉన్నాయి కదా. 15థ్ అన్నారు యాక్చువల్‌గా. అదే ఈ కేసులన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అనుకున్నాం. ఓకే. చూద్దాం ఏముంది, నేను పార్టీలో ఉన్నా లేనట్టే. ఆఫ్‌కోర్స్. కానీ It won't make పదవికి రిజైన్ చేస్తున్నారా? లేదంటే కాలపరిమితి వరకు ఎంపీగా? లేదు లేదండి, నేనైతే డెఫినెట్గా రిజైన్ చేస్తానని నేను చేస్తానని అన్నారు. డిసైడెడ్. ఓకే. ఇది ఇది ఈ కేసులన్నీ ఉన్నాయి కదా, అవును. 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 కొంచెం అదే అంటున్నా. మీరు అంటే ముందస్తుగా రిజైన్ చేస్తే తర్వాత మీరు మళ్ళీ ఊరికి వెళ్ళగలరా లేదా అని ఏంటి లేదు అసలు? లేదు, ఊరికి వెళ్ళడానికి నాకే ప్రాబ్లం లేదు, నో ఇష్యూ. మరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి కదా మొన్న మీరు. వెళ్ళాను కదా నేను, ఒకసారి నుంచి కోర్టు permission పర్మిషన్తో తీసుకుని. వెళ్ళారు. అవును, ఒకసారి కాదు, అది అది ఆ ట్రిప్ కానీ కాదు. అచ్చా. ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇక. ఎప్పుడు వెళ్ళినా మీకు రక్షణ దొరుకుతుంది. అంటే పోలీసులకు కూడా అర్థమైపోయింది కదా ఇది పోయి పార్టీ అని. ఆ, ఓకే. వాళ్ళు కూడా బుద్ధి ఎరిగే ప్రవర్తన. ఎట్లా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఒకసారి ముఖ చిత్రం ఇది అని చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? చెప్పదలుచుకుంటే ఎప్పుడెప్పుడు పోలింగ్ డేట్ వస్తుందా, ఎప్పుడు వెళ్ళి ఈ పనికిమాలిన ప్రభుత్వాన్ని దింపేయాలా అనే ఎదురు చూస్తున్నారు ఉమ్. కసిగా. ఆహా. కాదు సార్, అంటే నవరత్నాలు ఒకవైపు జనానికి విపరీతంగా డబ్బులు ఇచ్చాడు. వాళ్ళందరూ అంటే చూసిన రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, మైనార్టీలు కావచ్చు, జగన్తోనే ఉన్నారు. బ్రహ్మాండంగా రెండోసారి రెడ్డి సామాజిక వర్గం అయితే లేదు ఓకే. పక్కా. ఓకే. క్రిస్టియన్ మైనారిటీస్. క్రిస్టియన్ మైనారిటీస్ డెఫినెట్గా కొంత చేలుతుంది ఇప్పుడు. ఓకే. షర్మిల తన హస్బెండ్ తప్పకి. ఓకే. ముస్లిం మైనారిటీస్ ఇన్ జనరల్ అక్రాస్ ది కంట్రీ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ కాంగ్రెస్. ఓకే. సో ఇతనికి ఉన్న ఏదైతే వర్గం ఉందో ఆ వర్గం కొంచెం డివియేట్ అవుతారు, రీజనబుల్గానే డివియేట్ అవుతారు. అది కాక ఇతను ఎస్సీలకి ఏమీ చేయలేదు, ఎస్సీలను మోసం చేశాడు అన్న సంగతి ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. ఓకే. ఆఖరికి మీరు చూడండి, మొన్న విజయ్ కుమార్ అని ఒక ఐఏఎస్ ఆఫీసరు వీళ్ళకి కొంచెం భజనలు చేసుకుంటూ తిరిగేవాడు. ఓకే. యాక్చువల్గా భజనలు చేసుకుంటానే టూర్ మొదలెట్టాడు కొద్ది నెలల క్రితం. ఇప్పుడు మొత్తం రూట్ మార్చాడు. అంత మోసం చేశారు, ఎస్సీలకు ఉన్న 27 స్కీములు ఎత్తేసాడు, వీడు ఫుల్ మోసం చేశాడని చెప్పి 3 రోజుల నుంచి దంచేస్తున్నాడు అతను. నిజాలు చెప్పుకుంటే తిరిగేస్తున్నాడు. ఓకే. మరి అలాగే పివి సునీల్ కుమార్ కూడా మొన్న ఏదో మీటింగ్లో నన్ను తీసుకెళ్ళి కొట్టినాడు. మరి జగన్కి తొత్తులో ఉండేవాడు. మరి అతను కూడా ఇప్పుడు నిజాలు చెప్పేస్తున్నాడు, మన ఎస్సీలకు చాలా అన్యాయం జరిగిపోయింది ఈ ప్రభుత్వంలో అని చెప్పి తను కూడా రివోల్ట్ అయ్యాడు. సో ఇప్పుడు అందరూ నిజాలు చెప్తున్నారు. ఓకే. ఆ ఎస్సీ సామాజిక వర్గానికి కూడా ఇతను ఎంత అన్యాయం చేశాడు, ఎటువంటి అద్భుతమైన స్కీముల్ని తీసేసి వీడిచ్చింది ఏమీ లేదు, మనకి గత ప్రభుత్వంలో ఆ కేంద్ర ప్రభుత్వం ఆ స్కీముల్లో వచ్చింది ఎక్కువ అని అందరూ లెక్కలు వేసుకుని చూసుకుంటున్నారు. అక్కడ అడ్డంగా దొరికేశాడు. సో ఆ సామాజిక వర్గం కూడా మ్యాటర్ ఆఫ్ టైం ఇంకొక ఇవన్నీ కూడా ప్రజలకి ఈ నాయకులందరూ తిరిగి చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, వీడిచ్చింది ఏమీ లేదురా బాబు, అన్నీ లాగేసింది ఎక్కువ. ఓకే. ఒక్క మద్యం ద్వారానే ఒక్కొక్క రోజుకు ఒక క్వార్టర్ తాగేవాడి దగ్గర సంవత్సరానికి 60,000 లాగేశారు.
చీపే కదా సార్, అంతే చాలా తక్కువ రేట్లు ఉన్నాయి అనుకుంటా కదా. అవునండి, 200 రూపాయలు. ఇదివరకు 50 రూపాయలు ఉండేది, 50-60 రూపాయలు ఉండేది, 200 చేశాడు అతను. సో రోజుకి ఒక క్వార్టర్ తాగేవాడికి రోజుకి 150 రూపాయలు ఎక్స్ట్రా అయితే, నెలకు 4,500 అయితే, సంవత్సరానికి ఓకే 55 నుంచి 60,000. ఇడిచ్చిందంత పోనీ ఆడుకో పిల్లోడు ఉంటే, ఇద్దరుంటే లేదా అమ్మఒడి ఒకడికి ఇస్తారు, అలా ఆడుకో 13,000. పోనీ ఆడుకో ఒక ఆసరా ఇస్తే ఇంకో 15,000. అమ్మఒడి ఆసరా రెండూ వచ్చినా కూడా వాళ్ళకి వచ్చేదంతా 30,000. వీడు ఒక్క లిక్కర్లో కొట్టేసింది 60,000. ఓకే పైగా సిగ్గు లేకుండా లిక్కర్లో కొట్టేసిందే నేను ఇస్తున్నాను అని చెప్పి కూడా చెప్పారు ఓపెన్గానే. మద్య నిషేధం చేయమంటే ఎక్కడ చేస్తాం, మద్య నిషేధం చేస్తే ఈ స్కీములన్నీ ఎవడిస్తాడు అని ఓపెన్గానే మాట్లాడారు సిగ్గు లేకుండా. ఓకే సో ఒక కుటుంబం దగ్గర 60,000 లాగి ఆ కుటుంబానికి 30,000 ఇస్తున్నాడు అన్న సంగతి తెలిసిపోయింది. ఇది కాక 6-7 టైమ్స్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచారు. ఓకే ఇది వరకు 500 రూపాయలు బిల్లు వచ్చేవాడు, ఇప్పుడు కనీసం 1,800 నుంచి 2,000 రూపాయలు బిల్లు వస్తుంది. సో హౌ మచ్ హీ హ్యాడ్ లూటెడ్ అనేది ప్రజలందరికీ అవేర్నెస్ వచ్చేస్తుంది. ఓకే సో దాంతో ఇతను పంపించేయడానికి ఇతను పచ్చి మోసగాడు అన్నది తెలిసిపోయింది. మీరు తరచూ సర్వేలు చేయిస్తుంటారు కదా, మీ సర్వేలో ఏం తేలుతుంది? నేను అదే చెప్తున్నా క్లియర్గా, ఈ మేక్ ఇట్ మ్యాక్సిమం 35 to 40 సీట్స్ అప్పర్ లిమిట్. అదేంటి ఆయన Upper limit. వై నాట్ 170? వై నాట్ 175 అని చెప్పి కొంచెం తేడాగా మాట్లాడుతున్నారు. వస్తాయని వాళ్ళు అంత గట్టిగా నమ్ముతున్నారు కదా. అదేనండి, దాన్ని ఏమనాలి, దాన్ని పిచ్చివాడి స్వప్నం అనాలి. ఓకే అంటే 170 సీట్లు వస్తున్నాయని మాట్లాడాడంటే అతనికి మానసిక వైకల్యం ఉందని మనం అర్థం చేసుకోవాలి. డిడ్ యూ ఎవర్ కమ్ అక్రాస్ ఎనీ పొలిటీషియన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా హూ స్పోక్ లైక్ దట్? అంటే ఈసారి రికార్డు సాధిద్దాం అనుకున్నాడేమో. కాదండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లా. అదే సార్, అదే ఎంత పిచ్చిగా. ఇప్పుడు మొన్న మోడీ గారు కూడా ఇచ్చారు స్టేట్మెంట్, మాకు 370 సీట్లు వస్తాయన్నారు. ఎన్ని? 543కి 370 సీట్లు ఈస్ అవర్ టార్గెట్ అన్నారు. అంటే ఎంత? మరి ఎంత తగ్గించారు ఆయన? 150 సీట్లు తగ్గించి మాట్లాడారు, 170 సీట్లు తగ్గించి మాట్లాడారు. మరి ఇదేంటి పిచ్చోడి ప్రలాపంలాగా? 175 మేమే నెక్కుతాం, 25కి 25 మేమే నెక్కుతాం. సో అంటే సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్. ఓకే, సర్వేల్లో కూడా 130 నుంచి 150 దాకా ఆయనకు వస్తాయి అనేది చూసాం కదా టైమ్స్ నో. ఓకే దాన్ని ఒప్పుకోరు మీరు అసలు. 8.5 crores అఫీషియల్గా ప్రభుత్వం ఓకే ప్రజల డబ్బు పే చేస్తుంది, ఇమేజ్ బూస్టప్ టు ది గవర్నమెంట్ అని. ఓకే 8.5 crores అఫీషియల్గా. ఓకే అలా 4 ఏళ్ళ నుంచి పే చేస్తున్నారు. సో మొన్నటిదాకా వాళ్ళు కూడా 24 నుంచి 25 సీట్లు అనేవారు. మొన్న కొంచెం ఇబ్బంది పడి 19 తీసుకొచ్చారు. ఓకే ఓకే వాళ్ళు కూడా ఇంకో 3 వారాల తర్వాత 3వ నేషన్ అని చెప్పి మళ్ళీ దాన్ని ఇంకా తగ్గించి ఎలక్షన్ టైంకి మళ్ళీ కొత్త గవర్నమెంట్ దగ్గర ఏమన్నా చందాలు తీసుకోవాలంటే ఓకే ఆ చివరిలో ఉన్న రియలిస్టిక్గా రావాలి కదా. ఈ లాకర్ బిల్ వచ్చిన తర్వాత ఓకే వాళ్ళు మార్చేస్తారని అనుకుంటున్నాను. అచ్చా